హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. బచ్చల కూర పప్పు చూద్దాము. దీనికోసం నేను బచ్చల కూరని తీసుకున్నాను, ఇంకా కందిపప్పుని తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. బచ్చల కూరలో ఇంకా టమాటాలు, పులుపుకి సరిపడా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. దాన్ని ఒక 4 to 5 విజిల్స్ వచ్చాక దాన్ని మొత్తం పప్పు గుత్త బాగా మెదుపుకొని అందులో టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు చూద్దాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని దానిలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత అవి కొంచెం కలర్ మారాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా బాగా కలర్ మారిన దాకా వేయించుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. పప్పు మొత్తం ఒక 2 నిమిషాలు పోపు అంతా పట్టేదాకా ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి దాని తర్వాత ఫ్లేమ్ ఆపేయచ్చు. పప్పు రెడీ అవుతుంది. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.